తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని సిఐటియు నాయకురాలు ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఆశా కార్యకర్తపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆశా కార్యకర్తపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారం జరిగి 10 రోజులు గడిచినా ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించి బాధితురాలకి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం నుండి వైఖరి శిక్షించాలి. ఆశా వర్కర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని శిక్షించాలి, న్యాయం చేయాలి. ఆశా వర్కర్ పైన అత్యాచారం జరిగింది. అది ఉండగానే వెంటనే ప్రభుత్వం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ప్రభుత్వం ఆదుకోవాలి, ఆశా న్యాయం జరగాలి. ఎందుకంటే ఆమె శివరాత్రి రోజు డ్యూటీ చేసి ఇంటికి వస్తుండగా ఆ దుండ కూడా ఆమె అత్యాచారం చేసి మానసికంగా వేధించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాం. అయినా కూడా ఎలాంటి కేసు కూడా పెట్టలేదు, అతని మీద చర్యలు తీసుకోలేదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం. ఆశా వర్కర్ న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో ఆశా వర్కర్లు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో హామీలు ఇస్తున్న ప్రభుత్వం, కానీ ఈ రోజు చూస్తే ఆడవాళ్ళకు రక్షణ లేదు. మహిళకు ఒక మహిళ ఒంటరిగా నడిచి వచ్చే పడ్డ వాళ్ళే అసలు రక్షణ లేకుండా పోతుంది. డ్యూటీలు వేస్తున్న ప్రభుత్వం, కానీ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఆశా వర్కర్కు డ్యూటీలు వేయడం, ఎగ్జామ్ డ్యూటీ వేయడం కానీ, నైట్ డ్యూటీ వేయడం కానీ ఇలాంటి ప్రభుత్వము వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆశా వర్కర్ న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లము అందరం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఆ కుటుంబానికి ఆశా న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశాం. అందరం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ